శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ చక్రవర్తులకు నా సాష్టాంగ నమస్కారములు. ఈనాటి వైశాఖ మాస అంతర్జాల పర్యటనలో పాల్గొంటున్న సభాసభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈనాటి ఈ అంతర్జాల కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. అంతా లేచి నిలబడి ప్రార్థనలో పాల్గొనండి. ప్రార్థన అనంతరం తిరిగి కూర్చుని తదుపరి కార్యక్రమంలో శ్రద్ధగా పాల్గొనండి. ఇప్పుడు ప్రార్థన. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः. ఓం ఈశ్వర, నీవు అనంతుడవు, అనుపమానుడవు. ఆకాశము వలె నిండి, గాలి వలె వ్యాపించి, భూమి వలె చరాచర భూతకోటిని మోయుచున్నాడవు. సూర్యుని వలె జగజ్జాలములను వెలిగించుచున్నాడవు. నీకంటే ఘనులుగాని, పూజ్యులుగాని, పవిత్రులుగాని ఎవ్వరునూ లేరు. ఓ స్వామి, నీ మహిమ, నీ శక్తి, నీ వైశాల్యము, నీ లోతు, నీ సర్వజ్ఞత్వము తెలిసిన వారెవరునూ లేరు. నీవు సృష్టి, స్థితి, లయములకు మూలమై జ్ఞాన అజ్ఞానములు, కలిమిలేములు, ఘనాధికములు, బంధమోక్షములకతీతమైన నీ నిజతేజము ఎల్ల మానవ జీవకోటికిని ఆధారభూతమై ప్రకాశించుచున్నది. ఓ స్వామి, నిన్ను నమ్మినవారు నశించరు. నిన్ను ధ్యానించువారికి దుఃఖములు లేవు. నిన్ను మనస్సులో నుంచు వారికి భయము లేదు. మేము పామరులము, దీనులము, నీవే దిక్కని నమ్మియున్న భక్తులము. మా భారము కర్ణధారుని వలె నీపై వేసికొని మమ్ము మాయలయందును, పాపములయందును, హింసలయందును పోనీయక నీ తత్ప్రతిపాదకంబైన మహావిశ్వమునందు సర్వదా నిలిపి నీ దయయను సర్వసేచనమున మమ్ము పునరుద్ధరించి
మా కష్టములను దీర్చి మా అజ్ఞానమనే చీకటిని తొలగించి మా పొరపాట్లు మన్నించి మమ్ము అన్ని విధాలా కాపాడి సంరక్షింపుము తండ్రి. నీవు కరుణాళుడవు, దయాళుడవు, దీన రక్షకుడవు, దేవాధిదేవుడవు, సచ్చిదానంద స్వరూపుడవు, ఈశ్వరుడవు. నీకు మా నమస్సులగునుగాక. నమస్తే 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 నమః. ఓం శాంతి శాంతి శాంతి. ఈనాటి కార్యక్రమంలో ముందుగా షష్ఠపీఠాధిపతి కవిశేఖర డాక్టర్ ఉమ్రాలి షా స్వామి రచించిన సూఫీ వేదాంత దర్శనము అనే గ్రంథము నుండి పద్యము దాని భావము ఆలకించి తాత్విక జ్ఞానానుభూతిని పొందండి. కనదుత్పాదరసంబు తాత్వికుడు బంగారంబుగా వించునట్లు అనుమానాస్పదమై వినాశకరమై అల్లాడు జీవుడు భ్రమనుగా మార్చెడు త్రోవ జూపితి నిధిధ్యాసంబు సంధించి మీ కనులో విప్పుడు శూన్యమందు హరిసంకాసంబు సందిల్లెడు. రససిద్ధుడైన యోగి పాదరసాన్ని బంగారంగా మార్చినట్లుగా ఈ జీవుణ్ణి పరమాత్మగా మార్చగలిగిన ఒకే ఒక మహాయోగం ధ్యానం. అటువంటి ధ్యాన యోగాన్ని ఆశ్రయిస్తే శూన్యం సైతం వైకుంఠమై ధన్యమవుతుంది. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ చక్రవర్తులకు నా సాష్టాంగ నమస్కారములు. ఈనాటి అంతర్జాల సభలో పాల్గొంటున్న సభాసభ్యులందరికీ నా నమస్కారములు. జయము లభించనచో అపజయమైనా లభించనిమ్ము, స్వర్గము దొరకన్ ప్రియమైన నరకమైనను నయముగా లభింపనిమ్ము, నా వంతునకు అదే మోక్షముగా భావింతు ఎదను ఈ విశ్వమును బాసి ఆ విశ్వమును చేరు త్రోవలో ద్వంద్వాలు లేవు, బాధలు లేవు అని చెప్పి స్వామి స్వర్గమాతలో మహోన్నతమైనటువంటి రహస్యాన్ని మనకు వివరిస్తున్నారు. మనకు ఒక్కొక్కసారి అనేక కార్యక్రమాల్లో జయం లభిస్తుంటుంది, సక్సెస్ లభిస్తుంటుంది. ఒక్కొక్క కార్యక్రమంలో అపజయం లభిస్తుంది. అంటే ఏది మనం చేపట్టినప్పటికీ కూడా ఫెయిల్ అవుతుంటుంది అన్నమాట. మరి అన్నీ కూడా సర్వకాల సర్వావస్థ కూడా సక్సెస్లు రావడం సాధ్యం కాదండి. ఎటువంటి గొప్పవాడికైనా సరే అపజయాలు ఉంటాయి, జయాలు ఉంటాయి. అపజయాన్ని జయాన్ని కూడా సమానంగా తీసుకోమని చెప్పి స్వామి మనకి ఈ యొక్క స్వర్గమాతలో ఉన్నటువంటి కందార్థం ద్వారా మనకి తెలియచేస్తున్నారండి. ఎంచేతంటే ఒకవేళ స్వర్గం నాకు లభించకపోయినప్పటికీ కూడా ప్రియమైనటువంటి నరకం కూడా నాకు దొరకని, అది నేను మోక్షం కింద భావిస్తాను, హృదయపూర్వకంగా దాన్ని మోక్షం కింద భావిస్తాను అని చెప్పి మనం హృదయంలో అటువంటి మహోన్నతమైనటువంటి స్థితికి రాగలగాల. ఈ లోకం విడిచి ఆ పరలోకానికి చేరేటటువంటి త్రోవలో ద్వంద్వాలు లేవు, బాధలు లేవు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్వామి ప్రబోధించినటువంటి త్రయీ సాధన ఆచరించి జయం వచ్చినా అపజయం వచ్చినా లేదా ఫెయిల్యూర్ వచ్చినా సక్సెస్ వచ్చినా మంచి జరిగినా చెడు జరిగినా సమతా స్థాయిలో తీసుకోగలిగినటువంటి ఈశ్వర రసస్వరూప శక్తి మనకి త్రయీ సాధన ద్వారా లభిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా త్రయీ సాధన ఆచరించి స్వామివారి యొక్క దివ్యమైన కృపకు పాత్రలు కావాల్సిందిగా నా యొక్క మనవి. శ్రీ స్వామివారికి నమస్కారములు. ఈరోజు ప్రస్తుత పీఠాధిపతులు నవమ పీఠాధిపతి వారు శ్రీ డాక్టర్ ఉమర్ అలీసా స్వామివారు ఈ వైశాఖ మాస సందర్భంగా మన తుని డివిజన్ వచ్చి మనందరినీ కూడా ఆశీర్వాదం చేయడానికి ఈరోజు రావడం జరిగింది. 1989 సంవత్సరం నుండి పీఠాధిపతిగా శ్రీ స్వామివారు ఉన్నారు. శ్రీ స్వామివారికి సామాజిక సేవ, ఆధ్యాత్మిక సేవ, స్వామివారికి ఈ సామాజిక సేవపై ఆధ్యాత్మిక సేవపై ఎక్కువగా వారు శ్రద్ధ పెట్టి ఇక సామాజిక సేవల రూపంగా ఉచిత వైద్య సేవలు, ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తూ
ముఖ్యంగా మొక్కలను నాటడం, హరితవనాలు అభివృద్ధి చేయడం. మనకు ఉధృత తుఫాను వచ్చిన ఆ కాలంలో విశాఖపట్నంలో గ్రీన్ విశాఖ అనే ఒక నినాదం పెట్టి విశాఖపట్నంలో అనేక మొక్కలను నాటి విశాఖపట్నంలో మొక్కలను చాలా అద్భుతంగా అభివృద్ధి చేయడం జరిగింది శ్రీ స్వామివారు. అదేవిధంగా అక్షరజ్యోతి కార్యక్రమాల ద్వారా నిరక్షరాస్యులను నిర్మూలన చేసి వారులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దడం, జీవ వైవిధ్య ప్రాజెక్టుల ద్వారా అనేకమైన ప్రకృతి సంబంధమైన ఆ యొక్క పరిరక్షణ చేయడం, ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఆదుకోవడం, అదేవిధంగా అన్నదాన వితరణ ట్రస్టుల స్థాపన, తద్వారా మనకు ఈ అన్నదానం ప్రతి గురువారం మనకు జరిగే సభలో ఉచితంగా అన్నదానాన్ని అక్కడ ప్రతి గురువారం పెట్టడం. మనకు ఈ అన్నదానం గురించి ఇప్పుడు స్వామివారు మెగా భోజనశాల అనే ఒక సౌధాన్ని మన ఆశ్రమంలో నూతన ఆశ్రమంలో నిర్మించడానికి మరి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ మెగా భోజనశాల జరగాలంటే మనం ప్రతి ఆశ్రమం నుండి, ప్రతి గ్రామం నుండి, ప్రతి సభా సభ్యులు కూడా చేయి కలిపి ఈ మహోన్నతమైన దివ్యమైన ఈ యొక్క మెగా భోజనశాల తయారయ్యే వరకు కూడా మనం ప్రయత్నం చేయాలి. మనకు మహాసభలు పెట్టుకుని 2028వ సంవత్సరానికి 100 సంవత్సరములు అవుతున్న సందర్భంగా మనందరూ కూడా చేయి కలిపి ఈ మెగా భోజనశాల సౌధం అనే మహోన్నతమైన సౌధాన్ని నిర్మించుకుంటూ స్వామివారి ఆశీర్వాదాన్ని మనందరూ కూడా పొందాలి. అంతేకాకుండా మన పిల్లలకు మనందరికీ కూడా సంగీతం, ఈ యొక్క సంగీతంలో నైపుణ్యం ఉండడానికి స్వామివారు నైపుణ్యం కలిగిన మాస్టర్లను, సంగీత మాస్టర్లను తీసుకొచ్చి సంగీతం మనందరికీ కూడా నేర్పించడానికి పిల్లలకు సన్నాహాలు అందరికీ కూడా సంగీతం నేర్పించడం జరుగుతుంది. అదేవిధంగా మనకు పంచ దివ్యక్షేత్రాలు ఉన్నాయి. మనకు పంచ దివ్యక్షేత్రాలు అంటే తుని బ్రహ్మర్షి కహనేశవలి సద్గురువుల యొక్క దివ్యమైన ఆరాధన ఆలయంలో కొండపై బొజ్జతాతి గారి యొక్క కుటీరం పెట్టి అక్కడ అడవులను నరకవద్దు, అడవ జంతువులను చంపవద్దు అనే మహోన్నతమైన నినాదం పెట్టి ఈ యొక్క తుని ఆశ్రమంలో ఎన్నో మొక్కలను నాటి ఈ యొక్క తుని ఆశ్రమాన్ని చాలా అద్భుతంగా అభివృద్ధి చేయడం జరిగింది. దాన్ని సుందరీకరణ అనే కార్యక్రమంలో అనేక మొక్కలు నాటుతూ అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. మరియు భీమిలి ఆశ్రమాన్ని, అదేవిధంగా మన ప్రధానాశ్రమం పిఠాపురం ఆశ్రమాన్ని కూడా చాలా అద్భుతంగా అభివృద్ధి చేయడం జరిగింది స్వామివారు. రాజమండ్రి సీమలవారిగూడెం ఈ యొక్క ఆశ్రమాన్ని అభివృద్ధి చేస్తూ ఇంకా మనకు 100 ఆశ్రమాలను కూడా నిరంతరం అభివృద్ధి చేస్తూ స్వామివారు అద్భుతమైన ఆశీర్వాదాన్ని మనందరికీ కూడా ఇవ్వడం జరిగింది. శ్రీ స్వామివారు మనకు ఇక్కడే ఆధ్యాత్మిక ప్రసంగాలు కాకుండా ఇతర దేశాలకు కూడా వెళ్ళి అక్కడ ఆధ్యాత్మిక ప్రసంగాలు చేయడం జరిగింది. అమెరికా, బ్రిటన్, మస్కట్, మలేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలలో కూడా పర్యటించి అనేక ఆధ్యాత్మిక ప్రసంగాలు కూడా చేయడం జరిగింది. శ్రీ స్వామివారికి 2013లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు విశిష్ట ఉగాది పురస్కారం కూడా మనకు స్వామివారికి ఇవ్వడం జరిగింది. 2017లో ఆంధ్రప్రదేశ్ నుండి ఏపీ గ్రీన్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. 2018లో ఆంధ్రప్రదేశ్ జీవ వైవిధ్య పురస్కారం స్వామివారు అందుకున్నారు. ఇలాగా అనేకమైన విశిష్టత కలిగిన పురస్కారాలు శ్రీ స్వామివారు అందుకున్నారు. ఈ విధంగా మనందరికీ కూడా ఆశీర్వాదం చేయడానికి శ్రీ స్వామివారు 36 సంవత్సరముల నుండి కూడా నిరంతరం కృషి చేస్తూ మన యొక్క మహోన్నతమైన మనందరికీ కూడా సభ్యులందరికీ కూడా ఆశీర్వాదం చేయడానికి నిరంతరం కష్టపడుతున్నారు. అలాంటి స్వామివారు ఈ యొక్క వైశాఖ మాసంలో మనందరిని కూడా ఆశీర్వాదించడానికి మనకి వైశాఖ మాసం అత్యంత పవిత్రమైనది. ఈ వైశాఖ మాసం మహావిష్ణువుకు అత్యంత ప్రియమైనది కాబట్టి దీనిని మాతమ మాసం అని కూడా అనడం జరుగుతుంది. ఈ మాసంలో సూర్యోదయానికి ముందే నదులలో లేదా చెరువులలో స్నానం చేయడం వల్ల పాపాలు పోతాయని మనందరికీ కూడా నమ్మకం. దాంతోపాటు కూడా శ్రీ స్వామివారు చెప్పే త్రయీ సాధన, మహామంత్ర సాధన, ధ్యాన సాధన, జ్ఞాన సాధన, ఈ త్రయీ సాధన ప్రతిరోజు మనం ఆచరించడం ద్వారా దివ్యమైన ఆశీర్వాదాన్ని మనకు పొందడం జరుగుతుంది. ఈ వైశాఖ మాసంలో
దాన ధర్మాలు చేయడం కూడా ఎంతో ముఖ్యం. దాని ద్వారానే చిన్న సంకల్పము పెద్ద ఆశీస్సు అనే కార్యక్రమంలో మనందరూ కూడా పాల్గొంటూ మరి యొక్క మాసంలో ఎండలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి చలివేంద్రాలను ఏర్పాటు చేయడం, మనకు 104 ఆశ్రమాలలో కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేసి మరి ఎంతో స్వామి యొక్క ఆశీర్వాదాన్ని పొందవలసిందిగా మనవి. అన్నదానం చేయడం, గొడుగులను చెప్పులను దానం చేయడం వల్ల కూడా అనంతమైన పుణ్యం కూడా లభిస్తుంది. ఈ విధంగా మనకు స్వామిగారు చెప్పే ఈ దివ్యమైన బాటల్లో మనం ప్రయాణం సాగిస్తూ స్వామి యొక్క మహోన్నతమైన ఆశీర్వాదాన్ని అందరూ కూడా పొంది ఈ యొక్క వైశాఖ మాసంలో స్వామిగారు చెప్పే ఈ మహామంత్ర సాధన, ధ్యాన సాధన, జ్ఞాన సాధన చేస్తూ ఈ యొక్క చిన్న సంకల్పము పెద్ద ఆశీస్సు అనే మహోన్నతమైన కార్యక్రమంలో పాల్గొంటూ మనందరికీ కూడా ముఖ్యమైనది మెగా భోజనశాల అనే మహోన్నతమైన కార్యక్రమంలో ప్రతి సభాసభ్యులు పాల్గొని స్వామివారికి చిరునవ్వు చిందించే విధంగా మనం ఆ మహోన్నతమైన దివ్యమైన సౌధాన్ని ఏర్పాటు చేసి మనందరూ కూడా చెయ్యి కలిపి ఏర్పాటు చేసి శ్రీ స్వామివారి యొక్క దివ్యమైన మహోన్నతమైన ఆశీర్వాదాన్ని అందరూ కూడా పొందవలసిందిగా మనవి. ఈరోజు ఈ పరమ పవిత్రమైన ఈ పుణ్యకాలంలో ఈ అవకాశం ఇచ్చిన స్వామివారికి నా యొక్క నమస్కారములు. శుభం. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతులకు నా హృదయపూర్వక నమస్కారములు. సభ్యులకు నా నమస్కారములు. తుని ఆశ్రమము ఈ పీఠము యొక్క పంచదివ్య క్షేత్రములలో ఒకటైన తుని ఆశ్రమము 1700 నుండి 1800 సంవత్సరముల మధ్యకాలంలో వన్యప్రాణులుండే దట్టమైన అటవీ ప్రాంతమైన కొట్టం జాగీరుల్లో తునికి దగ్గరలో ఉన్న తాండవ నది సమీపంలో చతుర్థ పీఠాధిపతి బ్రహ్మర్షి కహింషవలి సద్గురువర్యులు నివాసముండి ఆధ్యాత్మిక తత్వ ప్రబోధం చేస్తూ ఉండేవారు. వీరు యోగిగా, వైద్యులుగా, మణిమాన్వితులుగా ప్రసిద్ధిగాంచారు. ఆనాటి ప్రజలు వీరిని శ్రీకృష్ణ అవతారంగా భావించి ఆరాధించేవారు. వారి యౌగిక శక్తిని తెలుసుకొనగోరి మరణశయ్యపై నున్న ఒక వ్యక్తిని తీసుకొని వచ్చి అతనిని ఆరోగ్యవంతుని చేయమని కోరగా వారు ఆ వ్యక్తిని బ్రతికించడం జరిగింది. ఆ విధంగా వారి మహిమలు తెలుసుకొని గొప్ప పండితులు, రాజులు కూడా వచ్చి వారిని ఆశ్రయించారు. ఆహార సేకరణకు అడవికి వెళ్ళేవారు ముందుగా వారిని దర్శించి వెళ్ళినట్లయితే క్రూర మృగాల బారిన పడకుండా క్షేమంగా ఇంటికి వచ్చేవారు. ఒకసారి తుని రాజావారు అంతుపట్టిన తీవ్ర అనారోగ్యంతో మంచాన పడ్డారు. ఎన్ని వైద్యాలు చేసినా బ్రతకడం కష్టం అన్న తరుణంలో శ్రీ కహింషావలి గారు ఒక చెట్టు పసరు వారి ముక్కు దగ్గర ఉంచగా కొద్ది క్షణాల్లోనే ఎన్నో రోజులుగా కోమాలో ఉన్న రాజుగారు కళ్ళు తెరిచారు. తరువాత వారి వైద్యంతో పూర్తిగా కోలుకోవడం జరిగింది. వారికి ప్రాణభిక్ష పెట్టారనే విశ్వాసంతో వారిని రాజలాంఛనాలతో పల్లకిలో ఊరేగించినారట. ఆ విధంగా ఆ స్థానపు ఆధ్యాత్మిక గురువుగా వారు కీర్తింపబడ్డారు. శ్రీ కహింషవలి గారు గొప్పతనాన్ని గ్రహించిన నాటి నైజాం నవాబు షహాలాం తాండవ నది సమీపంలో 200 ఎకరాలు భూమిని ఈనంగా ఇవ్వడం జరిగింది. శ్రీ కహింషవలి గురువుగారు వారి చిన్నతనంలో ఒకనాడు వారికి దృశ్యంలో ఒక మహాపురుషుడు దర్శనమై మీ వంశమునందు ఆధ్యాత్మిక రూపమైన తత్వము స్వరూపము పీఠాధిపతిగా నిర్వహించు కాలము మీ బాల్యమునందే వారు నిర్వాణం పొంది ఉండుటచే అది మృగ్యమౌ సమయము ఆసన్నమైనది. ఈ పీఠమునకు మీరు పీఠాధిపత్యము స్వీకరించవలసి ఉన్నది. ఇప్పుడు నాచే మీకు ఈ మహామంత్రము ప్రబోధింపబడి పునరుద్ధరణ కావలసి ఉన్నది. కావున ఆ రహస్యము తెలుసుకొనవలసినదిగా చెప్పి తదుపరి ఆ బాలుడు బడికి పోవు సమయాన జాగ్రత్తవస్థలో ఎదుటపడి పీఠాధిపతులచే ప్రబోధింపబడు మంత్రము ఉపదేశించి పీఠమును పునరుద్ధరించిరి. ఆయనే శ్రీ ఆకైలలిష గురువర్యులు. వీరు అకల్పాంతం వరకు ఈ పీఠాధిపతులకు గురువుగా సంస్మరణీయులు. సూర్యచంద్రులు నున్నంత వరకు ఈ పీఠము కొనసాగుతుందనే వారి ఆశీర్వాదము ఈ పీఠమునకు ఉండుటచే అవిచ్ఛిన్నముగా కొనసాగుచున్నది.
ఇట్టి చారిత్రక సంఘటన జరిగిన దివ్య ప్రదేశమే తుని. కావున ఈ ఆశ్రమము దర్శనీయము. వీరి పీఠాధిపత్య కాలంలో కల్కి భాగవతము అనే తాళపత్ర గ్రంథము ఈశ్వర పరిణామం తెలుపు మహాత్యములతో నిండిన తత్వము దరువుల రూపంలో చెప్పబడినది. నేటికి సభాసభ్యులు వాటిని శ్రావ్యముగా గానము చేయుచున్నారు. ప్రతి సంవత్సరం మార్చి నెల మొదటి సోమవారం ఇక్కడ వారి ఆరాధన మహోత్సవంగా సర్వమత సమ్మేళన సభగా నిర్వహించబడుతుంది. ఈ సభకు అనేక వేల మంది భక్తులు విచ్చేస్తారు. భోజన సదుపాయం ఉంటుంది. పీఠం సేవా విభాగమైన ఉమర్ ఆరీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. బ్రహ్మర్షి కహింషావలి మరియు వారి సతీమణి శ్రీమతి లాలాబీ గారుల దివ్య సమాధులున్న ఆరామము ఇచ్చటనే ఉన్నది. అదియే తుని దర్గాగా ప్రసిద్ధి చెందినది. అనేక మంది సభ్యులు సుదూర ప్రాంతముల నుండి వచ్చి దర్శించి ఆరాధనలు నిర్వహించుకుంటారు. ప్రతి సోమవారం మధ్యాహ్నం 2 గంటల నుండి 4 గంటల వరకు ఇచ్చట ఆరాధన నిర్వహించబడుతుంది. చుట్టుపక్కల అనేక గ్రామముల నుండి భక్తులు ఈ ఆరాధనలో పాల్గొంటారు. ఈ ఆశ్రమ ప్రాంగణమంతా పూల ఫల వృక్షములతో హరితవనంగా ఎంతో ఆహ్లాదాన్ని కలుగజేస్తుంది. ఈ ఆశ్రమ ప్రాంగణంలో కొండపై మహర్షి మొహిద్దీన్ బాషా పంచమ పీఠాధిపతి కుటీరం దర్శనమిస్తుంది. రాత్రి సమయంలో అడవిలో కొండపైన కుటీరంలో పంచమ పీఠాధిపతి వారు తపోసాధన చేస్తున్నటువంటి తేజోమయం సజీవ దృశ్యం జాతీయ రహదారిలో ప్రయాణిస్తున్న చూపరులను దివ్యాకర్షణతో ఆకట్టుకుంటుంది. ఈ కొండవాలు ఆశ్రమ ప్రాంగణం దట్టమైన పూల ఫల వృక్షములతో ఆహ్లాదకరమైన ప్రశాంత ప్రకృతి వాతావరణంలో బ్రహ్మర్షి కహింషావలి సద్గురువరులు నడయాడిన తపోస్థలి అయినందున ఈ ఆధ్యాత్మిక వనం సాధకులకు ఆధ్యాత్మిక జిజ్ఞాసులకు సాధన చేసుకోవడానికి అనువైన వాతావరణము తాత్విక దివ్యానుభూతిని కలిగిస్తుంది. నేషనల్ హైవేలో తుని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఈ ఆరామం దర్శనమిస్తుంది. రైలు మార్గంలోనూ రోడ్డు మార్గంలోనూ ఈ తుని ఆశ్రమంను చేరుకోవచ్చు. ఈ అవకాశం ఇచ్చిన సద్గురువర్లకు నా నమస్కారములు. కొద్ది క్షణాలలో స్వామివారి దివ్య సందేశం ప్రారంభమవుతుంది. శ్రద్ధాశక్తులతో ఆలకించి ప్రత్యక్షానుభూతిని పొందండి. వైశాఖ మాసము 2026వ సంవత్సరము మే 8వ తేదీ శుక్రవారం నాడు ప్రత్యక్షముగా సద్గురువర్యులు మన ప్రాంతాలలో పర్యటించలేకపోయినా పరోక్షముగా అంతర్జాలము ద్వారా లేదా ఆన్లైన్ ద్వారా వారి యొక్క వీడియో సందేశం ద్వారా మన ప్రాంతాలైనటువంటి తుని, కోటనందూరు, జగన్నాథపురం, అప్పలరాజుపేట, హంసవరం, కొత్తూరు, ఎన్ చామవరం, వలసపాకల, టి తిమ్మాపురం, తేటగుంట, లచ్చిరెడ్డిపాలెం, సీతయ్యపేట, అటికవానిపాలెం, ఎస్ నర్సాపురం, మంగవరం, సత్యవరం, కొరుప్రోలు, అన్నవరం, గోపాలపట్నం, ఏ కొత్తపల్లి, శృంగవృక్షం, చిన్నైపాలెం మున్నగు ప్రాంతాల్లో ఉన్నటువంటి శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠ సభా సభ్యులకు సభ్యేతరులకు నా హృదయపూర్వక నమస్సుమాంజలులు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము మానవత్వమే మతము, మానవత్వమే ఈశ్వరత్వము. అనుభవపూర్వకమైన తాత్విక జ్ఞాన మార్గంలో పయనింపజేసి జాతి, కుల, మత, స్త్రీ, పురుష, ధనిక, పేద అనే వ్యత్యాసం లేకుండా సర్వమత సమ్మతమైన ఆధ్యాత్మిక తత్వాన్ని మతాలకు అతీతంగా ఈశ్వర ఏకత్వ ప్రతిపాదనతో కూడినటువంటి తాత్విక జ్ఞాన స్థితిని అనుభవ రూపంలో మనలో తరింపజేసి మనలో ఉన్నటువంటి జడ కాలుష్యాన్ని తొలగించి మనలో ఈశ్వరత్వం వైపు పయనింపజేసేటువంటి తాత్విక జ్ఞాన మార్గాన్ని తెలియజేసేటువంటి తత్వము శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము. ఈ పీఠం యొక్క పేరులోనే మనకు తెలియబడుతుంది విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక
తత్వము. విశ్వంలో ఉత్కృష్టమైనటువంటి జీవిగా పరిగణింపబడేటువంటి మానవ జన్మకు విద్య, విజ్ఞానము, సంస్కారము, ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానము చేత తనలో ఉన్న తన దైవత్వాన్ని తాను పొంది తరింప చేసుకునేటువంటి ఉత్కృష్టమైనటువంటి జ్ఞాన మార్గాన్ని తెలియజేస్తుంది. అంచేత మన దైనందిన జీవన విధానంలో మనకు కావలసినటువంటి విద్యా సంస్కృతి, విజ్ఞాన సంస్కృతి, సంస్కారము, ఆధ్యాత్మిక తత్వము, ఈ 4 మన దైనందిన జీవన విధానంలో ముఖ్యమైనటువంటి అంశాలుగా తెలియబడుచున్నవి. అంచేత మన యొక్క దైనందిన జీవన విధానంలో వచ్చేటువంటి మార్పులు మనం గమనిస్తూ మన జీవితాన్ని సుఖమయం చేసుకుంటూ జీవిత విధానాన్ని ఆధ్యాత్మిక దిక్సూచిని ఆధారంగా తీసుకొని మనం మనుగడ సాగించగలిగినప్పుడు మనలో ఉండేటువంటి విద్య, విజ్ఞానము, సంస్కారము, ఈ 3 కూడా సవ్య దిశలో పయనింపజేసేటువంటి స్థితి ఆధ్యాత్మిక తాత్విక దిక్సూచి ద్వారా తెలియబడుతుంది. ఈనాటి సమాజంలో ఆధ్యాత్మిక తాత్విక ఆలోచన లోపించడం చేత మన దైనందిన జీవన విధానంలో మన విద్యాపరంగా ఎంత ఉన్నతి సాధించినా, విజ్ఞానపరంగా మనం ఎంత ఉన్నతిని సాధించినా, సంసారపరంగా అనేక రకాలైనటువంటి సమస్యాత్మక తాపత్రయాల విషయంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి మనకు ఆధ్యాత్మిక తాత్విక ఆలోచన లోపించడం చేత అనేక రకాలైనటువంటి కష్టాలు, సమస్యలు, బాధలు, నష్టాలు, దుఃఖాలు, అలజడి, అశాంతి, ఒత్తిడి, ఉద్రేకము, వీటితో పాటు మనలో ఉండేటువంటి అరిషడ్వర్గాలు ఉద్రేకింపబడి మన యొక్క జీవన తత్వంలో అనేక రకాలైనటువంటి అంశాలు ఉద్రేకపూరితంగా మారి మన జీవన విధానం అల్లకల్లోలం కాబడి సంస్కారం కోల్పోయి విద్యాపరంగా మనం సాధించినటువంటి పురోగతి తీవ్రమైనటువంటి సంక్షోభాల్లో విద్యాపరంగా మన అంశాలు నష్టపోయేటువంటి పరిస్థితులు ఏర్పడి, విజ్ఞానపరంగా మన ఉన్నతి, మన యొక్క అభివృద్ధి ఉద్రేకపూరితమైనటువంటి నిర్ణయాల చేత నష్టపోయి సంక్షోభాల్లో ఏర్పడేటువంటి అవకాశం కలుగుతుంది. ఈ విధంగా మన సంస్కారంలోనూ, మన యొక్క విజ్ఞానపరమైనటువంటి అభివృద్ధిలోనూ, విద్యాపరంగా సాధించినటువంటి ఉన్నతి, ఇవన్నీ కూడా తీవ్రమైనటువంటి నష్టాలు, ఉద్రేకపూరితమైనటువంటి వాతావరణం చేత సమస్యలు ఏర్పడి అనేక రకాలైనటువంటి నష్టాలు మనలో ఈ అంశాల వల్ల కలిగి నష్టపోయేటువంటి పరిస్థితి ఉంది. అంచేత మన యొక్క జీవన దశకు ఆధ్యాత్మిక తాత్విక ఆలోచన స్థితి మనలో ఏర్పరచుకోగలిగినప్పుడు మనం విద్యాపరంగా పొందినటువంటి ఉన్నతి, విజ్ఞానపరంగా పొందినటువంటి అభివృద్ధి, సంస్కారవంతమైనటువంటి జీవన విధానము, ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక తాత్విక ఆలోచన ద్వారా అవి ఒక చక్కని బాటని ఏర్పరచుకుని మన జీవన విధానం ఒక సవ్య దిశలో పయనింపజేసుకుంటూ మన యొక్క జీవన దశ ఒక చక్కని పురోగతి సాధించి మనలో ఉండేటువంటి జడ కాలుష్యాలన్నీ తొలగింపబడి మనం ఈశ్వరత్వం వైపు పయనింపజేసేటువంటి మానవత్వపు విలువలతో కూడినటువంటి జీవన స్థితి మనం పొంది తరించే అవకాశం మన అనుభవంలో మనకు తెలియబడుతుంది. అంచేత మనలో ఉండేటువంటి మానవత్వపు విలువల చేత మన సంస్కారం, మానవత్వపు విలువల చేత
మనలో ఉండేటువంటి దైవత్వం, అన్నప్పుడు ఈశ్వరత్వం మన యొక్క జీవన దశను ఒక చక్కని తాత్విక జ్ఞాన స్థితిగా మనలో ఏర్పరుచుకుని మనం శారీరక, మానసిక, ఆత్మతత్వాల యందు ఈశ్వరత్వం యొక్క అద్భుతమైనటువంటి శక్తి మానవత్వ రూపంగా ఏర్పడి మన యొక్క దైనందిన జీవన విధానంలో ఒక మంచి ఉన్నతమైన సత్పురుషుడిగా, ఆదర్శమూర్తిగా మంచి జీవితాన్ని, కీర్తి ప్రతిష్టలను పొంది తరించే అవకాశం మనకు ఏర్పడుతుంది. అటువంటి జీవన స్థితిని మన దైనందిన జీవన విధానంలో పొంది తరింప చేసుకోవడానికి ఆధ్యాత్మిక తాత్విక మార్గాన్ని సద్గురువుని ఆశ్రయించి మనం ప్రయాణం సాగించినట్లయితే మన జీవన దిశకు ఒక దిక్సూచిగా సద్గురు యొక్క ఆధ్యాత్మిక తాత్విక జ్ఞాన మార్గం ద్వారా మనం పొంది తరించే అవకాశం మనకు కలుగుతుంది. అంచేత మన దినచర్యలో రోజు ఏర్పడేటువంటి అనేక రకాలైనటువంటి ఉద్రేకాలు ఏర్పడుతుంటాయి, మనకి సమస్యలు ఏర్పడుతుంటాయి, అనారోగ్యాలు చేస్తూ ఉంటాయి, ఒత్తిడి ఏర్పడుతుంటుంది, అలజడి, ఆందోళన ఏర్పడుతూ ఉంటాయి, ప్రమాదాలు కలుగుతూ ఉంటాయి, మానసిక ఉద్రేకాలు ఏర్పడుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా నిత్య దైనందిన జీవన విధానంలో మనని బాధిస్తూ ఉంటాయి. దానికి తోడు సామాజిక వ్యవస్థలో వచ్చేటువంటి అంశాలు, ఆర్థిక పరమైనటువంటి అంశాలు, ఇవి కూడా మనకి ఎంతో శారీరకంగా, మానసికంగా బలహీనపరుస్తూ ఉంటాయి. వీటన్నిటితో మనం ప్రతిరోజు నిత్యం మనం అలజడి చెందుతూ ఉండేటువంటి పరిస్థితుల్ని అధిగమించాలి అన్నట్లయితే మన సంసార విషయంగా ఒక సున్నితంగా ఒక చక్కని వాతావరణం మన సంసారంలో ఏర్పరచుకోవాలి అన్నట్లయితే మనకు మానసిక ఉపశమనం మనందరిలో ఏర్పరచుకోవాలి. ఆ కుటుంబంలో, ఆ సంసారంలో ఆ ఉపశమనము దేనివల్ల ఏర్పడుతుంది అన్నప్పుడు తాత్విక జ్ఞానము ద్వారా తాత్విక ఆలోచన శక్తి మనలో ఏర్పడుతుంది. తాత్విక జ్ఞానము సద్గురువుని ఆశ్రయించి వారి బాటలో మనం ప్రయాణం సాగిస్తే మనలో ఆ తాత్విక జ్ఞానము ద్వారా తాత్విక ఆలోచన శక్తి ఏర్పడి ఏది మంచి, ఏది చెడు, ఏది మనం స్వీకరించవలసింది, ఏది మనం తొలగించుకోవలసింది అనేటువంటి విషయాన్ని విశ్లేషించుకుని మనం ఆయా అంశాలను స్వీకరించి స్థాయిగా ప్రశాంతతో, తాత్విక ఆలోచనతో, మానసికమైనటువంటి ఆజ్ఞలు శరీర తత్వానికి ప్రసరింపజేసి ఆయా కార్యకలాపాలు శారీరక, మానసిక తత్వాల సమన్వయంతో ఆయా ఆజ్ఞలు, ఆదేశాలను అనుసరించి మనం ఆయా పనుల గురించి, ఆయా కార్యాల గురించి మనం ప్రయత్నం చేసినప్పుడు మనం నిర్ణయించుకున్నటువంటి పనులన్నీ కూడా, కార్యకలాపాలన్నీ కూడా చక్కగా మన యొక్క స్వప్రయత్నంతో, తాత్విక ఆలోచనతో, భగవత్ కృపతో, భగవంతుని యొక్క ఆశీస్సులతో మనకు ఆయా కార్యకలాపాలన్నీ సవ్య దిశలో చక్కగా నిర్వహించుకునేటువంటి అవకాశం మనకు కలుగుతుంది. ఈ విధంగా మన జీవితాన్ని ఒక ప్రశాంత వాతావరణంగా మార్చుకొని మన సంసారాన్ని ఒక ప్రశాంతత సమకూర్చుకొని మన మనస్సుకు ఉద్రేకాల నుండి, అశాంతి, అలజడి, ఒత్తిడుల నుండి ఉపశమనం కలిగిస్తూ ప్రశాంతంగా తాత్విక ఆలోచనతో ఆలోచింపచేయగలిగేటువంటి స్థాయిని మనసులో ఏర్పరచుకోగలిగినట్లయితే మన దైనందిన జీవన విధానంలో వచ్చేటువంటి అనేక రకాలైనటువంటి ఒడిదుడుకుల్ని, సమస్యల్ని, కష్టాల్ని, బాధల్ని, అనారోగ్యపరమైనటువంటి అంశాలు, ఆర్థికపరమైనటువంటి అంశాలు,
మానసిక బలహీనతలు మనలో ఏర్పడకుండా మనం ప్రశాంతంతో కూడినటువంటి ఆహ్లాదకరమైనటువంటి జీవన సంస్కృతి మనలో ఏర్పరచుకోవడానికి అవకాశం కలుగుతుంది. మన దైనందిన జీవన విధానంలో మనం పొందినటువంటి విద్య ద్వారా ఉన్నతి సాధిస్తూ, విజ్ఞానం ద్వారా ఒక చక్కని అభివృద్ధిని మనం సాధిస్తూ, సంసారపరంగా ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని సంస్కరించుకుంటూ, ఆధ్యాత్మిక తాత్విక ఆలోచనతో ఒక చక్కని జీవన సంస్కృతి మనం ఏర్పరచుకునే అవకాశం మనకు కలుగుతుంది. అందుచేత ఈ పీఠ యొక్క పేరులో ఉండేటువంటి విషయం విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠము. అంచేత ఈ పీఠం యొక్క తత్వము మానవత్వంలో ఈశ్వరత్వాన్ని తెలియజేస్తూ మనలో ఉండేటువంటి జడ కాలుష్యాన్ని తొలగించి మనకు ఒక చక్కని ప్రశాంతతో కూడినటువంటి జీవన సంస్కృతిని ప్రసాదిస్తూ, తరింపజేస్తూ, మతాలకు అతీతంగా అన్ని మతతత్వాల్లో చెప్పబడినటువంటి మానవత్వాన్ని మనలో అనుభవ రూపంలో తాత్విక జ్ఞానము చేత తెలియజేస్తూ, మనలో ఒక చక్కని జీవన సంస్కృతిని తెలియజేసేటువంటి తాత్విక జీవన తత్వము శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము. అందుచేత ఇది మతాతీత ఆధునిక మానవతా దేవాలయము. అంచేత ఈ దేవాలయంలో మనలో ఉన్నటువంటి జీవుడు విద్య విజ్ఞానము సంస్కారము ఆధ్యాత్మిక తాత్విక స్థితి చేత మానవత్వపు విలువలు భౌతికంగా మనుగడలో సాగిస్తూ అంతరాత్మ ఈశ్వరత్వం వైపు ప్రయాణం సాగించి పరమాత్మ యొక్క దిశగా గమ్యాన్ని చేరుకొని ముముక్షత్వాన్ని పొంది తరించే అవకాశం మానవ జన్మకు ప్రసాదింపబడుతుంది. అటువంటి ఉత్కృష్టమైనటువంటి మతాతీత ఆధునిక మానవతా దేవాలయం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వం. ఈ తత్వాన్ని సద్గురువుని ఆశ్రయించి మన దైనందిన జీవన విధానంలో తాత్విక జ్ఞానము చేత మనలో కలిగేటువంటి మార్పులను మనం గమనిస్తూ మన యొక్క జీవన సంస్కృతి ఆధ్యాత్మిక పరంగా ప్రయాణం సాగించే విధంగా తీర్చిదిద్దుకుంటూ భగవంతుడు ప్రసాదించినటువంటి ఈ మానవ జన్మను సార్థక్యం చేసుకుని భగవతత్వాన్ని అనుసరిస్తూ భౌతిక జీవన విధానాన్ని సుఖమయం చేసుకుంటూ ఆహ్లాదంగా సంతోషంగా ప్రశాంతంగా ఆనందంగా గడిపే దిశగా మన మానసిక శారీరక వ్యవస్థల యందు తాత్విక జ్ఞాన స్థితిని పొంది తరించే అవకాశాన్ని కాలాన్ని మన జీవన దశలో పొంది తరించి సద్గురు యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా నా యొక్క మనవి. సర్వే జన సుఖినో భవంతు. వైశాఖ మాస అంతర్జాల పర్యటన కార్యక్రమం ఏప్రిల్ 19వ తేదీ నుండి మే 11వ తేదీ వరకు ప్రతిరోజు సాయంకాలం 5 గంటల నుండి 6 గంటల వరకు నిర్వహింపబడును. సభా సభ్యులందరూ భక్తి విశ్వాసం లక్ష్యంతో వైశాఖ మాస అంతర్జాల పర్యటనలోను హారతిలోనూ కూడా పాల్గొనవలను. స్వామి మన గ్రామానికి భౌతికంగా వచ్చినప్పుడు ఏ విధమైన భక్తి విశ్వాసంతో సభలో పాల్గొంటామో అదే విధమైనటువంటి భక్తి విశ్వాసంతో అంతర్జాల పర్యటన కార్యక్రమంలో పాల్గొనవలను. మీ గ్రామాలలో స్వామి అంతర్జాల పర్యటనలో ఉన్నప్పుడు సభా సభ్యులంతా మీ గృహాలలో స్వామివారి ఫోటో వద్ద దీపారాధన చేసి ప్రసాదం ఉదకం పెట్టుకొని హారతి అనంతరం కుటుంబ సభ్యులంతా అత్యంత లక్ష్యంతో ప్రసాదం ఉదకం స్వీకరించి స్వామివారి శుభాశీస్సులు పొందవలెను. పరమ పవిత్రమైన వైశాఖ మాస అంతర్జాల పర్యటన మే 8వ తేదీ శుక్రవారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తుని మరియు తుని డివిజన్లో ఉన్నటువంటి అనేక గ్రామాల్లో స్వామివారి యొక్క మహోత్కృష్టమైనటువంటి అనుగ్రహ భాషణ ద్వారా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. తుని డివిజన్లో తుని కోటనందూరు
జగన్నాథపురం, అప్పలరాజుపేట, హంసవరం, కొత్తూరు, ఎన్ చామవరం, వలసపాకల, టి తిమ్మాపురం, తేటగుంట, లచ్చిరెడ్డిపాలెం, సీతయ్యపేట, అటికవానిపాలెం, ఎస్ నరసాపురం, మంగవరం, సత్యవరం, కొర్రప్రోలు, అన్నవరం, గోపాలపట్నం, ఏ కొత్తపల్లి, శృంగవృక్షం, చిన్నాయిపాలెం తదితర పట్టణాల్లోనూ గ్రామాల్లోనూ కూడా స్వామివారి యొక్క అనుగ్రహ భాషణ రూపంలో స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసరింప చేయడం జరిగింది. స్వామి ప్రతి జ్ఞాన చైతన్య సదస్సుల్లోనూ కూడా ఏదో ఒక జ్ఞాన రహస్యాన్ని మనకి తెలియచేస్తున్నారు. అదేవిధంగా స్వామి పాపం పుణ్యం గురించి కూడా అనేక ఉపన్యాసాల్లో వారు తెలియచేయడం జరిగింది. పుణ్యం చేసుకోవడం వల్ల మనకి మహోన్నతమైనటువంటి ఈశ్వర శక్తి లభిస్తుందని చెప్పి, అదేవిధంగా పాపం చేయడం ద్వారా మనకి జడజాన్మలకు వెళ్ళిపోతాం అని చెప్పి అనేక విధాలుగా అనేక జ్ఞాన చైతన్య సదస్సులు మనకి తెలియచేయడం జరిగిందండి. మరి ఇప్పుడు మనం సైంటిఫిక్గా శాస్త్రీయబద్ధంగా కూడా ఈ యొక్క పాప పుణ్యాల గురించి మనం తెలుసుకుందాం. పాపం పుణ్యం అనేవి మూఢనమ్మకాలు కావు. అవి ఎనర్జీ మరియు ఫ్రీక్వెన్సీలు. పుణ్యం చేస్తే స్వర్గానికి వెళ్తాం, పాపం చేస్తే నరకానికి వెళ్తాం అని చిన్నప్పటి నుంచి కూడా మనకు పెద్దలు చెబుతూ వచ్చారు. చిత్రగుప్తుడు పైన కూర్చుని ఒక పెద్ద పుస్తకంలో మన లెక్కలు రాస్తుంటాడని మనం విన్నాం. ఆధునిక యుగంలో ఇవన్నీ కూడా పాతకాలపు నమ్మకాలుగా కొందరికి అనిపించవచ్చు. కానీ క్వాంటమ్ ఫిజిక్స్ ప్రకారంగా, అంటే సైన్స్ ప్రకారంగా ఈ విశ్వంలో ప్రతిదీ కూడా ఒక శక్తే. మన ఆలోచనలు, మన మాటలు, మన పనులు అన్నీ కూడా వైబ్రేషన్స్ రూపంలో ఉంటాయి. పురాణాల్లో చెప్పిన పాపపుణ్యాలను నేటి సైన్స్ పరిభాషలో నెగిటివ్ పాజిటివ్ ఎనర్జీలుగా మనం గమనించాలి. దీన్ని ఇంకా లోతుగా అర్థం చేసుకుందాం. పుణ్యాన్ని మనం ఈ సైంటిఫిక్గా మనం చూసినట్లయితే పాజిటివ్ ఎనర్జీ లేదా హై ఫ్రీక్వెన్సీ అని చెప్పి మనకి చెప్పడానికి అవకాశం ఉంది. నిస్వార్థమైనటువంటి ప్రేమ, దయ, జాలి, ఇతరులకు సాయం చేయడం, అదేవిధంగా మన పీఠం శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యందు కృతజ్ఞత కలిగి ఉండడం, ఇవన్నీ కూడా హై ఫ్రీక్వెన్సీ అంటే ఉన్నతమైనటువంటి స్థాయి కలిగినటువంటి తరంగాలన్నమాట. అదేవిధంగా మానసిక శారీరక ప్రభావాలు ఏ విధంగా ఉంటాయి అనేది మనం తెలుసుకుందాం. మీరు ఒక పేదవాడికి కడుపు నిండా అన్నం పెట్టినప్పుడు లేదా ఒక మూగజీవికి సాయం చేసినప్పుడు మీలో తెలియని ఒక మహోన్నతమైనటువంటి ఆనందం కలుగుతుంది. అప్పుడు మీ మెదడులో డోపమైన్, ఆక్సిటోసిన్ అనేటువంటి హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అదేవిధంగా ఆరా అంటే భగవంతుడి చుట్టూ ఏ విధంగా ఆరా ఉంటుందో అదేవిధంగా ఈ పాజిటివ్ పనులు చేసినప్పుడు మీ శరీరం చుట్టూ కూడా ఉండేటటువంటి శక్తి వలయం అంటే ఆరా ప్రకాశవంతంగా మారుతుందన్నమాట. ఎప్పుడైతే మనం మంచి పనులు చేసామో ఆ మంచి పనుల యొక్క ఫలితం వల్ల ఈ మన శరీరం చుట్టూ కూడా ఒక శక్తి వలయం ఆరా అనేటువంటిది ఏర్పడడం జరుగుతుంది. ఈ పాజిటివ్ ఎనర్జీ మీ జీవితంలోకి మంచి వ్యక్తులను, అదృష్టాన్ని, ప్రశాంతతను అయస్కాంతంలో ఆకర్షిస్తుంది. దీన్నే మన పెద్దలు పుణ్యం ఊరికే పోదు, ఎప్పుడో ఒకప్పుడు కాపాడుతుంది అని పూర్వకాలంలో మనకు చెప్తూ ఉండేవారనమాట. అదే మనం ఇక్కడ సైంటిఫిక్గా తీసుకున్నట్లయితే పాజిటివ్ ఎనర్జీ మన జీవితాల్లో మంచి వ్యక్తులను, అదృష్టాన్ని, ప్రశాంతతను కూడా మనకి అయస్కాంతంగా ఆకర్షించడం వల్ల ఈ రోజున శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాచార్యులు పీఠాధిపతి డాక్టర్ ఉండాలనేశ్వర స్వామివారి యొక్క దివ్య సముఖానికి మనం చేరుకోగలిగాం. వారి యొక్క మహోత్కృష్టమైనటువంటి ఆశీస్సు అనేటువంటి ఈశ్వర సంపద వల్ల మనము మన కుటుంబ సభ్యులందరూ కూడా కాపాడగలుగుతున్నాం. అంచేత ఇది ఒక పాజిటివ్ ఎనర్జీ అన్నమాట. అదేవిధంగా పాపం అంటే నెగిటివ్ ఎనర్జీ లేదా లో ఫ్రీక్వెన్సీ అని మనం సైంటిఫిక్గా చెప్పడానికి అవకాశం ఉంది. ఈ పాపం అనేటువంటిది మనం తీసుకున్నట్లయితే మనకి విపరీతమైనటువంటి కోపం, అసూయ, స్వార్థం, ఇతరులను మోసం చేయడం, ఇతరుల యందు పగ పెంచుకోవడం, ఇవన్నీ కూడా లో ఫ్రీక్వెన్సీ తరంగాలన్నమాట. అంచేత ఇటువంటి లో ఫ్రీక్వెన్సీ తరంగాలన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీని జనరేట్ చేస్తాయన్నమాట. మానసిక శారీరక ప్రభావం, వీటి యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది అంటే మీరు ఎవరి పట్లైనా తీవ్రమైనటువంటి ద్వేషం పెంచుకున్నప్పుడు లేదా ఒకరిని మనం మోసం చేసినప్పుడు మీ శరీరంలో కార్టిసాల్ అనేటువంటి స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఇది మీ బీపీని పెంచుతుంది, నిద్రను దూరం చేస్తుంది, రోగ నిరోధక శక్తిని తగ్గిస్తుంది.
ఎప్పుడైతే మరి రోగ నిరోధక శక్తిని తగ్గించిందో ఆటోమేటిక్గా అనేక రకాలైనటువంటి రోగాలు మన మీద దాడి చేస్తాయి. తద్వారా మనం హాస్పిటల్ పాలవుతాం. ఆ విధంగా అనారోగ్యం పాలవి అనేక బాధలు పడవలసినటువంటి అవసరం ఏర్పడుతుందన్నమాట. అంచేత సైంటిఫిక్గా తీసుకున్నప్పటికీ కూడా మనం ఎవరి పట్ల కూడా తీవ్రమైనటువంటి ద్వేషభావాన్ని పెంచుకోకూడదు, ఒకరిని మోసం చేయడానికి ప్రయత్నం చేయకూడదు. ఆ విధంగా చేసినట్లయితే మన శరీరంలో కార్టిసాల్ అనేటువంటి స్ట్రెస్ హార్మోను రిలీజ్ అయ్యి మన రోగ నిరోధక శక్తిని తగ్గిస్తుందన్నమాట. మరి స్వామి మనకి మహోత్కృష్టమైనటువంటి ఆశీస్సు అనేటువంటి ఈశ్వర సంపద ద్వారా మనకి రోగ నిరోధక శక్తిని పెంపొందింప చేస్తున్నారు. అంచేత మనకి రోగ నిరోధక శక్తిని పెంపొందింప చేసుకోవడం కావాలా లేదా రోగ నిరోధక శక్తిని తగ్గించుకోవడం కావాలా అనేటువంటిది మనమే ఆలోచించుకోవాలన్నమాట. ఇక ఆరా అంటే ఈశ్వర శక్తి. నెగిటివ్ పనులు చేసినప్పుడు మీ ఆరా ముడుచుకుపోయి నల్లగా మారుతుందన్నమాట. అంచేత మన యొక్క ఆరా ముడుచుకుపోయి నల్లగా మారింది అంటే మనం భ్రాంతి శక్తికి లోబడి అనేక రకాలైనటువంటి అరిషడ్వర్గాల బారిన పడినట్లుగా మనం భావించవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది. ఇతరుల పట్ల మీరు వదిలే విషపూరితమైనటువంటి ఆలోచనలు తరంగాలు కూడా ముందుగా మీ శరీరాన్ని మీ మనస్సునే నాశనం చేస్తాయి. ఈ నెగిటివ్ ఎనర్జీ మీ జీవితంలోకి దురదృష్టాన్ని, అనారోగ్యాన్ని, సమస్యల్ని కూడా ఆకర్షిస్తుంది. దీన్నే మనం భౌతికంగా చెప్పాలంటే పాపం పండింది అంటే ఇదే అనమాట. లేదా మనం జనరల్గా వాడుకలో వాడుతుంటాం అనమాట, పాపం పండిందిరా ఏడిది అని. ఎందుకంటే ఇటువంటి విషపూరితమైనటువంటి ఆలోచనలన్నీ కూడా మనం చేస్తాం. ద్వేషభావాలు పెంపొందింప చేసుకుంటాం, అదేవిధంగా కోపాన్ని పెంపొందింప చేసుకుంటాం, ఇతరులకి అన్యాయం చేయాలని చూస్తుంటాం. సో ఇవన్నీ కూడా మనకిలో నెగిటివ్ ఎనర్జీని పెంపొందింపజేసి మన ఆరా నల్లబడిపోయి మనం ముడిచిపోయేటటువంటి విషయం ఏర్పడుతుందన్నమాట. కాబట్టి మన ఆలోచనలే మన యొక్క శక్తులు. అంచేత థాట్స్ ఆర్ ఎనర్జీస్ అని చెప్పి సైన్స్లో మనకి ప్రూవ్ చేయడం జరిగిందండి. పుణ్యం లేదా పాపం అనేది కేవలం చేతులతో చేసే పనుల వల్ల మాత్రమే కాదు, మీరు మనసులో ఏమనుకుంటున్నారు అనేది కూడా ఒక ఎనర్జీయే. వాడు నాశనమైపోవాలి అని మీరు మనసులో గట్టిగా అనుకుంటే మీరు ఒక నెగిటివ్ ఎనర్జీని అంటే పాపాన్ని క్రియేట్ చేసినట్లే. ఎదుటివారికి మంచి జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటే మీరు పాజిటివ్ ఎనర్జీని అంటే పుణ్యాన్ని మూటగట్టుకున్నట్లే. అదేవిధంగా మనం పుణ్యాన్ని మూటగట్టుకోవాలా లేదా పాపాన్ని మూటగట్టుకోవాలా అనేది మనం ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. అదేవిధంగా ప్రస్తుతం మనకి స్వామి శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం అనేటువంటి మహోత్కృష్టమైనటువంటి ఆశ్రమాన్ని ఒక అంతర్జాతీయ స్థాయి ఆశ్రమంగా తీర్చిదిద్దదలుచుకున్నారు. మరి అటువంటి మహోన్నతమైనటువంటి ఈ ఆశ్రమంలో మెగా డైనింగ్, మెగా కిచెన్ అనేటువంటి మహోన్నతమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టారు. మరి ఈ కార్యక్రమంలో మన అందరూ కూడా ఎప్పుడైతే భాగస్వాములు అవేమో మనందరికీ కూడా స్వామి ఒక పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది మనకి ప్రసరింపచేసి మనం శాంతిగా, ఆనందంగా, తృప్తిగా ఉండేటట్టుగా ఆశీర్వదించడం జరుగుతుంది. మరి ఇదంతా కూడా ఏంటంటే మనకి ఈ యొక్క బ్యాంక్ అకౌంట్లో మనకి క్రియేట్ అవుతూనే ఉంటుంది అనమాట. దాన్నే మనకి ది కాస్మిక్ బ్యాంక్ అకౌంట్ అంటారు. అంటే విశ్వపు బ్యాంక్ అకౌంట్ అని చెప్పి మనం మన స్వామి వద్ద ఈ అకౌంట్లో పాజిటివ్ బ్యాలెన్స్ మనం డెవలప్ చేసుకోవాలి. ఈ విశ్వం అంతా కూడా ఒక పెద్ద బ్యాంక్ అని అనుకోవాలి మనం. మీరు చేసే ప్రతి మంచి పని, మాట్లాడే ప్రతి మంచి పాట, అదేవిధంగా చేసేటటువంటి ఈ మహోన్నతమైనటువంటి మెగా డైనింగ్, మెగా కిచెన్ ఇటువంటి వాటికి మనం ఇచ్చేటటువంటి విరాళాలు ఇవన్నీ కూడా మనకి మహోన్నతమైనటువంటి పాజిటివ్ ఎనర్జీ అంటే పుణ్యం రూపంలో డిపాజిట్ అవుతుందన్నమాట. మీకు ఏదైనా సరే కష్టం వచ్చినప్పుడు, ప్రమాదం ఎదురైనప్పుడు ఈ అకౌంట్లో ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీ ఒక కవచంలా మారి మనల్ని రక్షిస్తుంది. దీన్నే మనం ఏదో పుణ్యం చేసుకున్నావు కాబట్టి బతికిపోయావు అంటాం. ఏదైనా చూడండి, ప్రమాదం జరిగినప్పుడు ఇటు సరిగ్గా ప్రమాదపు అంచుల దాకా, చావు అంచుల దాకా వెళ్ళాడు, బతికిపోయాడు అని చెప్పి మనం చెప్పుకొని ఉన్నాం. అది ఏమిటి అంటే ఇటువంటి ఈ యొక్క కాస్మిక్ బ్యాంక్ అకౌంట్లో, మన స్వామి యొక్క బ్యాంక్ అకౌంట్లో మనం చేసినటువంటి ఈ మెగా డైనింగ్, మెగా కిచెన్ ఇటువంటి వాటికి మనం విరాళాలు ఇచ్చుకోవడం ద్వారా, లేదా చిన్న సంకల్పం పెద్ద ఆశీస్సు అనేటువంటి దాంట్లో మనం పాల్గొనడం ద్వారా, లేదా ఉమ్రాలిషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా ఈ యొక్క కాస్మిక్ బ్యాంక్ అకౌంట్లో ఉన్నటువంటి మన పాజిటివ్ బ్యాలెన్సెస్ని మనం పెంచుకుంటూ వెళ్ళడం వల్ల ఏదో పుణ్యం చేసుకున్నావు కాబట్టి బతికిపోయావు
అని చాలామంది అంటుంటారు. ఆ విధంగానే స్వామి మనకి పెద్ద పెద్ద ప్రమాదాలు చిన్న చిన్న ప్రమాదాలుగా మారుస్తుంటారు. ఆ విధంగా స్వామి యొక్క రక్షణ మనకి లభిస్తుందన్నమాట. అంచేత సైన్సు మరియు ఆధ్యాత్మికత కలయిక అంటే ఇదే. భౌతిక శాస్త్రం అంటే ఫిజిక్స్, శక్తిని మనం సృష్టించలేం, నాశనం చేయలేం. అది ఒక రూపం నుంచి మరో రూపంలోకి మారుతూ ఉంటుందన్నమాట. మరి అదే మనకి కర్మ సిద్ధాంతం గురించి చూసుకున్నట్లయితే మీరు ఒక విశ్వంలోకి ఎలాంటి శక్తిని కూడా పంపిస్తారో, మనం విశ్వంలోకి ఎటువంటి శక్తిని అంటే పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు పంపిస్తామో అది వడ్డీతో సహా తిరిగి మరలా మన దగ్గరికి వస్తుందండి. అంటే బంతిని గోడకేసి ఎంత గట్టిగా కొడితే అంతే వేగంగా మన వైపు తిరిగి వచ్చినట్లుగా మనం పాజిటివ్ ఎనర్జీని అంటే మంచి పుణ్యకార్యాలు చేయడం ద్వారా, మంచి పనులు చేయడం ద్వారా మనం ఈ యొక్క పాజిటివ్ ఎనర్జీని డెవలప్ చేసుకున్నట్లయితే అది దానికి రెట్టింపు అంటే వడ్డీతో సహా తిరిగి మనం కుటుంబ సభ్యులు కూడా కాపాడబడతాం. అదేవిధంగా నెగిటివ్ ఎనర్జీ అంటే ఎవడైనా మనకి 1,00,000 రూపాయలు ఈ యొక్క మహోన్నతమైనటువంటి ఈ యొక్క మెగా డైనింగ్ మెగా కిచెన్కి ఇస్తున్నప్పుడు ఎందుకులే అని మనం అతన్ని నీరసపెట్టాం అనుకోండి, అది ఆటోమేటిక్గా నెగిటివ్ ఎనర్జీ కింద మారుతుందన్నమాట. అంచేత ఆ పాపాన్ని మూటగట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈ యొక్క మహోన్నతమైనటువంటి సంకల్పం ఈ విశ్వశాంతి కోసం, అదేవిధంగా మన పీఠాన్ని ఒక అంతర్జాతీయ స్థాయి ఆశ్రమంగా తీర్చిదిద్దడం కోసం స్వామి మహోన్నతమైనటువంటి సంకల్పాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ సంకల్పానికి మన సంకల్పం తోడై మనం ఈ మహోన్నతమైనటువంటి ఈ యొక్క మెగా డైనింగ్ మెగా కిచెన్ అనేటువంటి కార్యక్రమంలో మన వంతు భాగస్వాముగా మనం చేసుకున్నట్లయితే అది ఆ స్వామి యొక్క దివ్యమైనటువంటి శక్తి మన మీద, మన కుటుంబ సభ్యుల మీద కూడా ప్రసరింపబడుతుంది. అదే మనం పాజిటివ్ ఎనర్జీ అంటాం, అదే మనం పుణ్యం అని చెప్పుకోవడానికి అవకాశం ఉందండి. అందుచేత ఇక ఫైనల్గా మనం చూసుకున్నట్లయితే ఎదుటివాడిని చూసి చిరునవ్వు నవ్వడం కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ కిందకే మనకు వస్తుందన్నమాట. ఎవరిని నొప్పించకుండా మాట్లాడడం కూడా పాజిటివ్ ఎనర్జీయే. మన వల్ల అయినంత సాయం, మనం ఎంతవరకు సాయం చేయగలిగినట్లయితే అంతవరకు కూడా సాయం చేయడం, పీఠం యొక్క మహోన్నతమైనటువంటి కార్యక్రమాల్లో మనం పాల్గొనడం వల్ల మనసులో చెడు ఆలోచనలకు చోటు ఇవ్వకుండా ఉండడం, ఇవన్నీ కూడా మనలో పాజిటివ్ వైబ్రేషన్స్ని పెంచుతాయి. దేవుడు శిక్షిస్తాడు అని భయపడకండి. మీరు సృష్టించేటటువంటి నెగిటివ్ ఎనర్జీ అంటే పాపమే మిమ్మల్ని శిక్షిస్తుంది. దేవుడు కాపాడుతాడు అని ఎదురు చూడకండి. మీరు సృష్టించేటటువంటి పాజిటివ్ ఎనర్జీ అంటే పుణ్యమే మిమ్మల్ని ఎల్లప్పుడూ కూడా కాపాడుతుంది. అందుచేత ఎప్పటికైనా సరే మన ఆలోచనలు, మన పనులను కూడా పాజిటివ్గా మార్చుకుని అద్భుతమైనటువంటి జీవితాన్ని మనం నిర్మించుకుందాం. శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతులు ప్రబోధించేటటువంటి త్రయీ సాధన, మహామంత్ర సాధన, జ్ఞాన సాధన, ధ్యాన సాధన చేసుకుంటూ మన జీవితాన్ని ఉన్నతమైనటువంటి విలువలు కలిగినటువంటి జీవితంగా మార్చుకుంటూ మన స్వామి చేపట్టినటువంటి మెగా డైనింగ్ మెగా కిచెన్, అదేవిధంగా చిన్న సంకల్పం పెద్ద ఆశీస్సు, ఈ కార్యక్రమాలన్నింటిలోనూ కూడా మనం పాల్గొంటూ మనం పుణ్యాన్ని పెంపొందింపు చేసుకుంటూ పాజిటివ్ ఎనర్జీ పెంపొందింపు చేసుకుంటూ స్వామివారి యొక్క దివ్యమైనటువంటి శుభాశీస్సులు మనందరూ కూడా పొందుదాం. మీ అందరికీ కూడా నమస్కారం. వైశాఖ మాస అంతర్జాల పర్యటనలో మే 8వ తేదీ శుక్రవారం నాడు స్వామివారు తుని పట్టణంలో స్వామివారిని సాల్వాలతో సత్కరించినటువంటి వారు శ్రీ ఒప్పలపాటి బుచ్చి వెంకట సత్యనారాయణరాజు, శ్రీమతి భానుమతి దేవి దంపతులు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ గోసుల రమణ, శ్రీమతి భద్రలక్ష్మి దంపతులు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ గోసుల వీర వెంకట సత్యనారాయణ, శ్రీమతి మంగళలక్ష్మి దంపతులు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ అబ్బిరెడ్డి అప్పన్ రెడ్డి, శ్రీమతి కనక మహాలక్ష్మి దంపతులు, కుమార్తె అనూష మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ జాగర్ల అచ్యుతాంబ, కుమారుడు ప్రసాద్, కోడలు స్నేహలత సంతానం కలగాలని మరియు వీరేంద్ర కుటుంబ సభ్యులు, మరియు శ్రీ వత్సవాయ్ రాజబాబు, శ్రీమతి సత్యవతి, ఉమేష్, జగదీష్ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ అత్తి శ్రీనివాస్, శ్రీమతి చెల్లయ్యమ్మ, కుమారుడు వినోద్, కుమార్తె అల్లుడు మరియు వారి కుటుంబ సభ్యులు కూడా స్వామివారిని సాల్వాలతో సత్కరించగా స్వామి శ్రీ ఒప్పలపాటి బుచ్చి వెంకట సత్యనారాయణ రాజు గారికి వారి కుటుంబ సభ్యులకు, శ్రీ గోసుల రమణ గారికి వారి కుటుంబ సభ్యులకు, శ్రీ గోసుల వీర వెంకట సత్యనారాయణ గారికి వారి కుటుంబ సభ్యులకు, శ్రీ అబ్బిరెడ్డి అప్పన్ రెడ్డి గారికి వారి కుటుంబ సభ్యులకు, శ్రీ జాగర్ల అచ్యుతాంబ మరియు వారి కుటుంబ సభ్యులకి, శ్రీ వత్సవాయ్ రాజబాబు గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ అత్తి శ్రీనివాస్ గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసరం చేయడం జరిగింది. అనంతరం
హారతి కార్యక్రమంలో పాల్గొన్న కడింశెట్టి కృష్ణారెడ్డి, శ్రీమతి సుబ్బలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, దండు రవి, శ్రీమతి విజయలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, అబ్బిరెడ్డి కామేశ్వరరావు, శ్రీమతి సచివతి మరియు వారి కుటుంబ సభ్యులు, దండు సూరిబాబు, శ్రీమతి రమణమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు, దోనబోయిన ఉమాదేవి, కుమారులు ఉదయ భాస్కర్, రాము, శ్రీకాంత్ మరియు వారి కుటుంబ సభ్యులు, చింతపల్లి అప్పారావు, శ్రీమతి అప్పలరాజు దంపతులు మరియు వారి కుటుంబ సభ్యులు, పెన్మత్స విజయరామరాజు, జయకృష్ణరాజు, కీర్తన, ప్రనూష్, సత్యవతి మరియు వారి కుటుంబ సభ్యులు, పేర్చర్ల సత్యసుబ్బారావు, శ్రీమతి శ్వేత, ఉమా పూజిత, సూర్యకాంతం మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామిని సాల్వలతో సత్కరించిన శ్రీ ఉప్పలపాటి బుచ్చి వెంకట సత్యనారాయణ రాజు గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ గోసల రమణ గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ గోసల వీర వెంకట సత్యనారాయణ గారికి, వారి కుటుంబ సభ్యులకి, అబ్బిరెడ్డి అప్పనరెడ్డి గారికి, వారి కుటుంబ సభ్యులకి, జాగర్ల అచ్యుతాంబ గారికి, వారి కుటుంబ సభ్యులకి, వత్సవయ్య రాజబాబు గారికి, వారి కుటుంబ సభ్యులకి, అత్తి శ్రీనివాస్ గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసరింపచేసిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. జగన్నాథపురం గ్రామంలో స్వామివారిని వారి గృహానికి అభౌతికంగా ఆహ్వానించుకున్నటువంటి వారు జగన్నాథపురం గ్రామ సభ్యులంతా కలిసి స్వామిని అభౌతికంగా వారి వారి గృహాలకి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్ రూపంలో పొందారు జగన్నాథపురం గ్రామ సభ్యులందరూ కూడా కలిసి. అదేవిధంగా అప్పలరాజుపేట గ్రామ సభా సభ్యులంతా కూడా హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది అప్పలరాజుపేట సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. హెచ్కొత్తూరు నుండి స్వామిని సాల్వతో సత్కరించినటువంటి వారు హెచ్కొత్తూరు గ్రామ సభ్యులంతా కలిసి స్వామిని సాల్వతో సత్కరించడం జరిగింది. అదేవిధంగా స్వామిని సాల్వతో సత్కరించిన హెచ్కొత్తూరు సభ్యులందరికీ కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న చిట్రా రాంబాబు, శ్రీమతి లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులకు స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అదేవిధంగా చామవరం నుండి స్వామిని సాల్వతో సత్కరించుకున్నటువంటి శ్రీ నాగం రమేష్ బాబు, తల్లి వెంకయ్యమ్మ, తమ్ముడు వెంకట సుదర్శన్ గోపాల్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ నాగం రమేష్ బాబు గారికి, వారి కుటుంబ సభ్యులకు కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం వలసపాకల నుండి స్వామిని సాల్వతో సత్కరించినటువంటి వారు శ్రీ కొండి కాశీ, శ్రీమతి సచివతి దంపతులు మనవడు గోమణికంట ఆరోగ్యంగా ఉండాలని మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ కొండి కాశీ గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న కొమ్మిరిశెట్టి తాతీలు, శ్రీమతి అనంతలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, అత్తి ఈశ్వరరావు, శ్రీమతి అనంతలక్ష్మి పిల్లలు, రాము, వినయ్, నాగవరలక్ష్మి కుటుంబ సభ్యులు, బెక్కం కృష్ణ, శ్రీమతి నాగమనీష పిల్లలు, అశ్విని, తనుష్ మరియు వారి కుటుంబ సభ్యులు, బెక్కం గణేష్, శ్రీమతి దేవి పిల్లలు, ఉమా, శ్రీనవ్య, నీరజ్ మరియు వారి కుటుంబ సభ్యులు, అచ్చా భద్రం, శ్రీమతి రాజులమ్మ పిల్లలు, అప్పలరాజు మరియు వారి కుటుంబ సభ్యులు, జీనే హరిప్రసాద్, శ్రీమతి సచివతి పిల్లలు, హరిభవ్య, హరిసిద్ధీష్ మరియు వారి కుటుంబ సభ్యులు, మణిశెట్టి సత్బాబు, శ్రీమతి నారాయణమ్మ, కుమార్తె ఉమామేశ్వరి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా వలసపాకల నుండి హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా వలసపాకల నుండి స్వామిని సాల్వతో సత్కరించిన శ్రీ కొండి కాశీ గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం టీ తిమ్మాపురం నుండి స్వామిని అభౌతికంగా వారి వారి గృహాలకి ఆహ్వానించుకున్నటువంటి టీ తిమ్మాపురం గ్రామ సభ్యులందరూ కూడా వారి వారి గృహాలకి స్వామిని అభౌతికంగా ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించిన గ్రామం సస్యశ్యామలంగా ఉండాలని టీ తిమ్మాపురం సభా సభ్యులంతా కూడా స్వామిని గ్రామానికి అభౌతికంగా ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్ రూపంలో పొందారు టీ తిమ్మాపురం గ్రామ సభా సభ్యులందరూ కూడా. అదేవిధంగా హార్ట్లో ఉన్నటువంటి సభ్యులు ఎడ్ల సూర్యప్రభు, శ్రీమతి సూర్యావతి మరియు వారి కుటుంబ సభ్యులు, కటకం సన్యాసరావు, శ్రీమతి రామలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, చట్రా పార్వతి, కుమారుడు కిషోర్ మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో ఉన్నటువంటి 50 మంది టీ తిమ్మాపురం సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా టీ తిమ్మాపురం గ్రామానికి అభౌతికంగా స్వామిని ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేస్తున్న టీ తిమ్మాపురం గ్రామ సభా సభ్యులందరూ కూడా పొందడం జరిగింది. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం తేటకుంట గ్రామంలో స్వామివారిని సాల్వతో సత్కరించుకుని హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సభ్యులు లేట్ శ్రీ తాటికొండ పెంటారావు గారు, శ్రీమతి వీర నాగమణి గారు, కుమారుడు రమేష్ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ బుద్ధరాజు సుబ్బరాజు గారు, శ్రీమతి లక్ష్మి గారు, పిల్లలు శివరామకృష్ణరాజు, కుమార్తె పావని, అల్లుడు సందీప్ మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా స్వామిని సాల్వాలతో సత్కరించుకుని హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు.
అదేవిధంగా శ్రీమతి వీర నాగమణి గారు మరియు వారి కుమారుడు రమేష్ మరియు వారి కుటుంబ సభ్యులు స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి వారికి వారి కుటుంబ సభ్యులు కూడా దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అదేవిధంగా శ్రీ బుద్ధరాజ్ సుబ్బరాజు గారు మరియు వారి కుటుంబ సభ్యులు కూడా స్వామిని సాల్వతో సత్కరించగా శ్రీ బుద్ధరాజ్ సుబ్బరాజు గారికి వారి కుటుంబ సభ్యులకు కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం స్వామిని సాల్వతో సత్కరించుకున్నటువంటి తేటగుంట సభ్యులు బెక్కం రమణ గారు, శ్రీమతి సత్యవతి గారు, కుమారుడు ఉమాసుబ్రహ్మణ్యం, అల్లుడు మజ్జూరి రాజు, శ్రీమతి అనూష, వీర శ్రీనివాస్, మోహన్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని సాల్వలతో సత్కరించుకోగా స్వామి శ్రీ బెక్కం రమణ గారికి వారి కుటుంబ సభ్యులకు కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న కనిరెడ్డి నోకరాజు, శ్రీమతి అమ్మాణి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ సంగన నాగేశ్వరరావు, శ్రీమతి వరలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కనిరెడ్డి రాజు, శ్రీమతి వెంకటలక్ష్మి, సాయి మణి, యురేక మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ గూటూరి రాంబాబు, శ్రీమతి స్వాతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ గజ్జి సూరిబాబు, శ్రీమతి నోకరత్నం మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ దిడ్డి సత్యనారాయణ, శ్రీమతి అనంతలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది తేటగుంట సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామిని సాల్వతో సత్కరించుకున్నటువంటి శ్రీ బెక్కం రమణ గారికి వారి కుటుంబ సభ్యులకి, అదేవిధంగా శ్రీ బుద్ధరాజు సుబ్బరాజు గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ తాటికొండ పెంటారావు గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం లచ్చిరెడ్డిపాలెం నుండి స్వామిని సాల్వతో సత్కరించిన లచ్చిరెడ్డిపాలెం గ్రామ సభ్యులందరికీ కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది లచ్చిరెడ్డిపాలెం సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం సీతయ్యపేట నుండి స్వామిని సాల్వతో సత్కరించిన శ్రీ గొర్ల ఆదినారాయణ, శ్రీమతి సత్యవతి, కుమారుడు ఉమాచల స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ గొర్ల ఆదినారాయణ గారికి వారి కుటుంబ సభ్యులకు కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అదేవిధంగా అటకవానిపాలెం నుండి హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ బెక్కం వెంకటరమణ, శ్రీమతి అన్నపూర్ణ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ బేరి వీణ గణేశ్వరరావు, శ్రీమతి ఉమా మరియు వారి కుటుంబ సభ్యులు హారతి కార్యక్రమంలో పాల్గొనగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది అటకవానిపాలెం సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం మంగవరం నుండి స్వామిని సాల్వతో సత్కరించిన శ్రీ బాలేపల్లి శ్రీను, శ్రీమతి వెంకటలక్ష్మి దంపతులు సభ్యులంతా కలిసి స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ బాలేపల్లి శ్రీను గారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అదేవిధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ సకిలేటి కృష్ణ, శ్రీమతి అమ్మాజీ మరియు వారి కుటుంబ సభ్యులు సచివారం నుండి హారతి కార్యక్రమంలో పాల్గొనగా స్వామి వారికి ఆశీస్సులు ప్రసాదించారు. అదేవిధంగా కొర్రుప్రోల నుండి స్వామిని సాల్వతో సత్కరించిన గుర్రాజుపేట శ్రీ దాట్ల రఘునాథరాజు, సత్యవతి, కుమారుడు వెంకటరామరాజు, శ్రీమతి రజనీదేవి, మనవళ్ళు మనవరాళ్ళు స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ దాట్ల రఘునాథరాజు గారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అదేవిధంగా కొర్రుప్రోలు గ్రామ సభా సభ్యులంతా కూడా కలిసి స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి కొర్రుప్రోలు గ్రామ సభా సభ్యులందరికీ కూడా ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ పిన్నంరాజు, రామకృష్ణరాజు, శ్రీమతి కృష్ణవేణి మరియు వారి కుటుంబ సభ్యులు, దొమ్ము సత్యవతి మరియు వారి కుటుంబ సభ్యులు, దొమ్ము లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు వీరంతా కూడా హారతి కార్యక్రమంలో పాల్గొనగా వారందరికీ కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామిని సాల్వలతో సత్కరించుకున్నటువంటి గుర్రాజుపేట శ్రీ దాట్ల రఘునాథరాజు గారికి వారి కుటుంబ సభ్యులకి, కొర్రుప్రోలు గ్రామ సభా సభ్యులందరికీ కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం అన్నవరం నుండి హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ ఎడ్ల నాగేశ్వరరావు, శ్రీమతి భాను మరియు వారి కుటుంబ సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. గోపాలపట్నం నుండి హారతి కార్యక్రమంలో పాల్గొన్న ఎడ్ల సూర్యకుమారి వారి కుటుంబ సభ్యులు, ఎడ్ల రామకృష్ణ వారి కుటుంబ సభ్యులు, ఎడ్ల సుబ్బారావు వారి కుటుంబ సభ్యులు, సుబ్బిరెడ్డి, శ్రీమతి అరుణ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ సంగన శ్రీను మరియు వారి కుటుంబ సభ్యులు ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది గోపాలపట్నం సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం కొత్తపల్లి నుండి స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి వారు శ్రీ ముత్తింటి సుబ్బారావు, శ్రీమతి నాగమణి దంపతులు, ముత్తింటి గణేష్, శ్రీమతి మంగళలక్ష్మి దంపతులు, కనకేష్, వరలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూపం చేసిన ఆశీస్వరూపాలు పొందారు. శ్రీ ముత్తింటి సుబ్బారావు, శ్రీమతి నాగమణి దంపతులు, ముత్తింటి గణేష్, శ్రీమతి మంగళలక్ష్మి దంపతులు, కనకేష్, వరలక్ష్మి దంపతులు మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూపం చేసిన ఆశీస్వరూపాలు పొందడం జరిగింది. అనంతరం పిఈ చెన్నాయిపాలెం నుండి హారతి కార్యక్రమంలో పాల్గొన్న పిఈ చెన్నాయిపాలెం గ్రామ సభా సభ్యులందరికీ కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. శ్రీ ముత్యాల నరసింహారావు, శ్రీమతి శివప్రియ మరియు వారి కుటుంబ సభ్యులు,
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కొమరవరం నుండి హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ విధంగా కొమరవరం నుండి హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ ముత్యాల నరసింహారావు గారికి, శ్రీమతి శివప్రియ గారికి, వారి కుటుంబ సభ్యులకు స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ఈ విధంగా స్వామివారి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూపేశను తుని మరియు తుని డివిజన్లో ఉన్నటువంటి అనేక గ్రామాల సభా సభ్యులంతా కూడా వైశాఖ మాస అంతర్జాల పర్యటనలో ఎంతో అంకిత భావంతో పాల్గొన్నారు. ఆ విధంగా అంకిత భావంతో పాల్గొన్నటువంటి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కన్వీనర్ శ్రీ గోసుల రమణ గారికి, అదేవిధంగా తుని డివిజన్ కన్వీనర్ శ్రీ అబ్బిరెడ్డి అప్పన్ గారికి, ఎర్ర సత్యనారాయణ గారికి, లెక్కల జగన్నాథం గారికి, కొండి వెంకట అప్పారావు గారికి, నాగం రమేష్ గారికి, కొండి కాశీ గారికి, ఎడ్ల సూర్యావతి గారికి, కె రామాలక్ష్మి గారికి, తాటికొండ రమేష్ గారికి, చిట్రా శివభవాని గారికి, గొర్రెల ఆదినారాయణ గారికి, బెక్కం వెంకటరమణ గారికి, అబ్బిరెడ్డి కనక మహాలక్ష్మి గారికి, అదేవిధంగా గోపాలపట్నం గోడే సర్వలక్ష్మి గారికి, ఎడ్ల నాగరత్నం గారికి, ఏ కొత్తపల్లి మజ్జూరు వరలక్ష్మి గారికి, ఇంకా అనేక గ్రామాల నుండి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అనేక మంది కార్యకర్తలకి కూడా స్వామివారి యొక్క దివ్యమైన శుభాశీస్సులు లభించుగాక. ఇప్పుడు హారతి అంతా లేచి నిలబడి హారతి పళ్ళెం పట్టుకుని హారతి వెలిగించి స్వామివారి యందు పూర్తి లక్ష్యంతో హారతి కార్యక్రమంలో పాల్గొనండి. హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి నీరాజనములుని పేరు పేరున కూర్చి నీరాజనములుని పేరు పేరున కూర్చి ఆరాధించుచు భక్తి నర్పించు కర్పూర హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి పరమ భక్తులు జ్ఞాన భరిత సాత్వీమణులు పరమ భక్తులు జ్ఞాన భరిత సాత్వీమణులు కరములు మోక్షి ఈ విరి పళ్ళేరములని హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి పరతత్వ తేజమున వరములు మాకిచ్చే పరతత్వ తేజమున వరములు మాకిచ్చే అరయుము మరారీష సద్గురు నరసీనటులనిదిగో అరయు హుస్సేన్ షా సద్గురు నరసీనటులనిదిగో అరయు మొహియుద్దీన్ బాదుషా సద్గురు నరసీనటులనిదిగో హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా
नमो स्वामी हारति जय जय हारति हारति जय जय हारति। మీరు మీ కుటుంబ సభ్యులందరూ హారతి అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించండి. స్వామివారి దివ్య ఆశీస్సులతో ఎంతో వైభవంగా నిర్వహింపబడిన ఈనాటి వైశాఖ మాస అంతర్జాల సభ ఇంతటితో ముగిసినది. ఈనాటి అంతర్జాల సభలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. శుభం.